ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని డీఎంకే ఈసారి అధికార కూటమిని గద్దె దింపాలనే లక్ష్యంతో అన్నా డీఎంకే బీజేపీ కూటమి టీవీకే సహా ఇతర పార్టీలు తమదైన వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు చేస్తూ డీఎంకే సర్కారును ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా డీఎంకే పకడ్బందీ వ్యూహాలతో వాటికి చెక్ పెట్టే పనిలో నిమగ్నమైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన కూటములో పార్టీలు తమదైన వ్యూహాలతో ఎన్నికల్లో విజయం సాధించేందుకు శ్రమిస్తున్నాయి. అధికార డీఎంకే తన మిత్రపక్షాలతో కలిసి ఈసారి కూడా ఎన్నికల్లో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతుండగా, అయితే ఆ కూటమికి పలు సవాళ్లు కూడా ఉన్నాయి. అయితే డీఎంకేకు సవాళ్లుగా మారిన పలు అంశాలను ఎన్డీఏ కూటమి పార్టీలు విజయ్, టీవీకే క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలు, యువతులు సురక్షితంగా లేరంటూ విపక్షాలు డీఎంకేపై విమర్శలు గుప్పిస్తున్నాయి. 2020తో పోల్చితే 2024 నాటికి మహిళలపై నేరాలు సుమారు 60% పెరిగాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పోక్సో కేసులో 126%, లైంగిక వేధింపులు 109% అధికమయ్యాయని విపక్షాలు మండిపడుతున్నాయి. గత 5 ఏళ్లలో ఏటా 400కు పైగా అత్యాచారాలు నమోదవుతూ వస్తున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ మధ్య కోయంబత్తూరులో ప్రియుడి ముందే యువతి గ్యాంగ్ రేప్ జరిగిందని, దీనిని బట్టి రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని డీఎంకే సర్కార్పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. డీఎంకే సర్కార్ 5 ఏళ్ల పాలనలో ఏకంగా 4 లక్షల కోట్ల అవినీతి జరిగినట్లు ఎన్డీఏ కూటమి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. పురపాలికలు, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ కాంట్రాక్టుల్లో భారీ అవినీతి జరిగినట్లు గతంలోనే విపక్షాలు గవర్నర్కు ఫిర్యాదు చేశాయి. అంతేకాదు, మద్యం అమ్మకాల్లో ఒక్కో సీసాపై ₹10 అక్రమంగా వసూలు చేసి ఏటా 5,400 కోట్ల అవినీతికి పాల్పడినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. డీఎంకే మంత్రులుగా చేసిన వి. సెంథిల్ బాలాజీ, కెఎన్ నెహ్రూ లాంటి వారు అవినీతి ఆరోపణలతో ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారని విపక్షాలు చెబుతున్నాయి. ఇసుక మైనింగ్, ప్రభుత్వ ఉద్యోగాల పేరిట వేల కోట్లు వెనకేసుకున్నట్లు ఆరోపిస్తున్నాయి. తమిళనాడును తమ అవినీతికి ఏటీఎంగా డీఎంకే వాడుకుంటుందని ప్రధాని మోదీ సైతం ఆరోపించారు. మరోవైపు 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఏర్పాటైన విజయ్ టీవీకే తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తుండటంతో ఆ పార్టీపై భారీ అంచనాలే ఉన్నాయి. విజయ్కు తమిళనాడులో భారీ స్థాయిలో అభిమానులు ఉండడం టీవీకేకు కలిసి వస్తుందని ధీమాగా ఉంది. అలాగే తమిళనాడులోని మహిళలు, యువత ఓట్లను ఆకట్టుకునేందుకు టీవీకే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తమిళనాడులోని కీలక వర్గాలకు పలు వరాలు ప్రకటించి వారి మద్దతును కూడగట్టుకునేందుకు టీవీకే ఎంతగానో శ్రమిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, టీవీకే సహా ఇతర పార్టీల ప్రభావాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై డీఎంకే తీవ్ర కసరత్తు చేస్తోంది. టీవీకే కారణంగా తమ ఓట్ల శాతం తగ్గొచ్చనే రాజకీయ విశ్లేషకుల అంచనాలను డీఎంకే కొట్టిపారేస్తున్నా ఈ నష్టాన్ని ఎలా నివారించాలనే దానిపై మాత్రం పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుపుతోంది. టీవీకే వ్యవస్థాపకులు విజయ్ రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన, మహిళలపై నేరాలు వంటి అంశాలను లేవనెత్తుతూ డీఎంకేను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు చాలా ఉన్నట్లు అన్నా డీఎంకే ఆరోపణలు చేస్తోంది. 75 రోజుల్లో 246 హత్యలు జరగడమే ఇందుకు కారణమని అన్నా డీఎంకే విమర్శిస్తోంది. ఇక గంజాయి, ఇతర మత్తు పదార్థాలు డీఎంకే హయాంలో విచ్చలవిడిగా పెరిగాయని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. 2023-2024 మధ్య వాటి ఉధృతి 255.8% పెరిగినట్లు విపక్షాలు గణాంకాలను చూపుతున్నాయి. డీఎంకేను ఈసారి ఎలాగైనా సరే గద్దె దింపాలనే లక్ష్యంగా విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు ఎత్తిచూపే ఆరోపణలే గట్టిగా తిప్పికొట్టే వ్యూహరచనలో డీఎంకే కూటమి తలమునకలైంది. డీఎంకే ఎన్నికల ప్రచారంలో సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకోవడం ద్వారా ఓటర్ల మద్దతును కూడగట్టుకునే యత్నం చేస్తోంది. మరోవైపు నియోజకవర్గాల్లో సీట్ల పంపకాల తర్వాత కూటమిలోని ప్రతి పార్టీ నుంచి బలమైన వ్యక్తులనే పోటీలో నిలపాలనేది డీఎంకే ఆలోచన. 2021లో డీఎంకే 133 సీట్లను కైవసం చేసుకుంది. కూటమి మొత్తంగా 159 స్థానాలను దక్కించుకుంది. ఈసారి 200 స్థానాల్ని డీఎంకే లక్ష్యంగా పెట్టుకుంది. పొత్తులో భాగంగా ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ కు 28, సిపిఐకి 5, ఎండీఎంకేకు 4, ఎంఎంకే, కేఎంజీకే, ఐయుఎంఎల్ పార్టీలకు తలా 2 సీట్లను కేటాయించింది. సిపిఎం, బీసీకే అదనపు సీట్లను డిమాండ్ చేస్తున్నాయి. సీట్ల సర్దుబాటులో మనస్పర్ధలు రావడంలో కూటమి నుంచి తమిళగా
వళ్లూరిమై కచ్చి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. తమ కూటమిలోని మిగిలిన పార్టీలతో కూడా చర్చిస్తూ సామరస్యంగా ముందుకెళ్లేలా డీఎంకే ప్రయత్నిస్తోంది. పలు ఆరోపణలతో ప్రతిపక్షాలు ఇరకాటంలో పెట్టినా డీఎంకే తన కూటమిలోని మిత్రపక్షాలతో కలిసి ఐక్యంగా బరిలోకి దిగి గెలవాలని పట్టుదలతో వ్యూహ రచన చేస్తోంది. ఈ నేపథ్యంలో డీఎంకే వ్యూహాలు, ప్రణాళికలు ఈసారి ఎన్నికల్లో ఏ మేరకు కలిసి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే తమపై వచ్చే విమర్శలపై ఫోకస్ పెట్టకుండా సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకోవడం ద్వారా మరోసారి ఓటర్ల మద్దతును దక్కించుకునేందుకు డీఎంకే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. మొత్తంగా ఎన్నికల్లో డీఎంకే అనుసరించే వ్యూహాలు మరోసారి ఆ కూటమికి విజయాన్ని అందిస్తాయా లేదా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.